చూడండి కచ్చా పచ్చిగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఫ్రీగా ఉండేటట్టు ఒక కంటైనర్ తీసుకోండి. దీంట్లో మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసేసుకోండి. దీంట్లో తీస్తుంటే కమ్మటిగా వాసన వస్తుందండి. ఇప్పుడు మనము మొత్తం వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కంటైనర్ లో తీసుకున్నాం కదండి పచ్చడి అంతా కూడా. ఇప్పుడు దీన్ని నిమ్మకాయ పిండుకోవాలండి. ఒక నిమ్మకాయ పిండుకుందాం. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ పిండుకుందామండి. ఒకసారి కలిపుకుందాం, మొత్తాన్ని పట్టాలి కాబట్టి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. మనం బండి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. నేను ఆల్రెడీ ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం గోల్డ్ సైడ్ వచ్చేదాకా వేగనివ్వండి. ఇదిగోండి మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. 3 చిన్నులపాయలు దంచి వేసుకున్నాను. కొంచెం ఇంగు వేసుకుందామండి. చక్కగా వేగిపోయినాయి. ఆపేసి ఈ తాలింపుని ఇప్పుడు మనము ఆ పచ్చడిలో వేసుకున్నామండి. ఇప్పుడు మనము ఈ పచ్చడి గిన్నెలో తీసుకుని ఉంచుకున్నాం కదా. అయితే దీంట్లో ఇప్పుడు ఈ తాలింపు అనేది మనం వేసేసుకోవాలండి. మంచిగా కలుపుకుందామండి. అండి కమ్మటి క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ క్యాబేజీ పచ్చడి మనము ఓన్లీ రైస్ లోనే కాదండి, రోటీలో నంచుకోవచ్చు, చపాతీలో నంచుకోవచ్చు, దోశల్లో తినొచ్చు. అన్ని విధాలా చాలా బాగుంటుందండి పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యాస్ రెసిపీస్.